హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే సాటర్డే మార్నింగ్ వ్లాగ్. బయట చూస్తే ఫుల్ మంచుగా ఉంది, ఫాగీగా ఉంది, సో చల్లగా కూడా ఉంది. సో ఇదైతే నేను ఆ రోజు కొంచెం పూజ రూమ్ క్లీన్ చేసుకొని మొత్తం అంతా హౌస్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు ప్లీజ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో ఇదైతే పొంగల్ వెకేషన్కే వెళ్ళాం కదండి. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను హౌస్ అదైతే క్లీన్ చేసుకోలేదు, సో అందుకని మొత్తం ఈరోజు అయితే క్లీన్ చేసుకున్నాను. అండ్ మా పాప కోసం అయితే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేయాలండి. టైం ఆల్మోస్ట్ 8:15 కావచ్చింది. బట్ మా హస్బెండ్ కూడా లేరు. నేను అందుకనే మొత్తం అంతా కూడా రెడీ చేసుకొని మా పాపను రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఫీడ్ చేసి స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళాలి. అందుకని దీపం పెట్టుకోలేదు, అంతా క్లీన్ చేసుకొని ధూపం అయితే వేసుకున్నాను. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేద్దాం. ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి క్యారెట్ ఇడ్లీ అండి. సో ఎప్పుడైనా ఈ రెసిపీ మీరు ట్రై చేశారా లేదో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. బాగుంటుందండి, డిఫరెన్స్ ఏం పెద్దగా ఉండదు, బట్ ఇడ్లీతో పాటు ఒక వెజిటబుల్ అయితే మనం తీసుకున్నట్టు ఉంటుంది. సో ఇట్లానే బీట్రూట్ కూడా తీసుకోవచ్చు, అండ్ వేరే మీకు ఏమైనా వెజిటబుల్స్ నచ్చితే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, తినాలి కానీ ఎలాంటి వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను మా పాపకి అయితే ఇట్లా అయితే వెజిటబుల్స్ అన్నీ కూడా తనకి అలవాటు చేస్తున్నాను. సో దీనికోసం అయితే నేను ఒక 1 కప్ ఇడ్లీ బ్యాటర్ అయితే ముందు రోజే నైట్ పెట్టుకున్నానండి, ఫర్మెంట్ చేసుకున్నాను. సో ఇప్పుడు అందులోకి ఒక 2 క్యారెట్స్ తీసుకొని వాటిని మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. మనం గ్రేట్ కూడా చేసుకోవచ్చు, కోరచ్చు, బట్ టైం ఎక్కువ తీసుకుంటుందండి. ఫాస్ట్గా మిక్సీలో వేసేసాను. సో ఇదైతే మొత్తం మనకి వాటర్ యాడ్ చేయకుండా ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాటర్లో బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నానండి. దానికంటే ముందు ఇడ్లీ స్టీమర్ తీసుకొని కొంచెం వాటర్ వేసి ప్రీ హీట్ చేసుకోవాలి. సో ఈ లోపు అయితే ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం గీ అప్లై చేసి కాజు అయితే పెట్టుకుంటున్నానండి. జస్ట్ ఫర్ పిల్లలకి ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందని కాజు అవి చూస్తే, సో అందుకని యాడ్ చేసుకున్నాను. అది కంప్లీట్లీ ఆప్షనల్. సో ఇప్పుడైతే మొత్తం అరేంజ్ చేసుకొని ఇప్పుడు 2 ప్లేట్స్కి కూడా నేను ఒక ప్లేట్కి అయితే ఆల్రెడీ బ్యాటర్ వేసానండి, పిండి పెట్టేసాను. ఇంకో ప్లేట్కి కూడా ఇడ్లీ పిండి పోసేసి ఇప్పుడైతే 2 కూడా మనం కుక్ చేసుకుందాము. ఈరోజు మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో తప్పకుండా నాకు కూడా కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఎట్లాంటి రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే కొంతమంది తింటారు, కొంతమంది అయితే వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా, అండ్ రొటీన్గా తినడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళకైతే తప్పకుండా ఇది యూజ్ అవుతుంది. మా పాప అయితే రోజు ఒకటేలా పెడితే తినదండి, ఖచ్చితంగా తనకి డిఫరెన్స్ అయితే కావాలి. సో అందుకని నేను ఎట్లా డిఫరెన్స్ ట్రై చేస్తాను. బట్ చిన్నప్పటి నుంచి వెజిటబుల్స్ అవి కూడా నేను అలవాటు చేస్తున్నానండి. తర్వాత మనకైతే ఇబ్బంది ఉండకూడదు కదా. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఈ కుక్ అయ్యే గ్యాప్లో నేను మా పాపను కూడా రెడీ చేశాను. సో ఇప్పుడైతే తనకి ఇడ్లీ అయితే సర్వ్ చేసేద్దాము. దీనికైతే నేను వేరుశనక్కాయల చట్నీ కూడా చేశానండి, అదైతే మీకు చూపించలేదు. అది కూడా కొంచెం లెస్ స్పైస్తోనే చేశాను. సో ఈ ఇడ్లీస్ అయితే ఇప్పుడు మా పాపకు పెట్టేస్తున్నాను. బాగుంటాయండి. ఇది టేస్ట్ అయితే మనకి అంటే కొత్తగా అనిపించదు, నా పర్సనల్ ఒపీనియన్. క్యారెట్ యాడ్ చేసినందుకు క్యారెట్ టేస్ట్ అట్లా ఏం తెలీదు, కలర్ ఒక్కటి డిఫరెన్స్ తెలుస్తుంది అంతే. మిగతా టేస్ట్ అంతా కూడా నార్మల్ ఇడ్లీ లాగే ఉంటుందండి. సో దీనికి మా పాపకైతే ఇప్పుడు ఇడ్లీస్ మీద కొంచెం నెయ్యి యాడ్ చేసి తనకైతే పెట్టేశాను. చట్నీ కూడా యాడ్ చేశాను. చూడండి తను ఏం మాట్లాడుతుందో. అప్పుడప్పుడు తను ఓన్గా తింటుందండి, ఒక్కొక్కసారి అయితే నేను ఫీడ్ చేస్తాను. ఇప్పుడైతే తనకి నచ్చింది, సో అందుకనే తనే తింటుంది. ఏం పెట్టను పెద్ద బాక్స్లో? ఇడ్లీ
సరే, అది తినేసే ఫస్ట్, టైం అవుతుంది. పింక్ బాక్స్లో వాటర్ మెలన్ పెట్టాలి. సరే, అది సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడైతే తనకి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఏడవదండి, రోజు చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంట్లో ఏడ్చినా స్కూల్ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం బాగా చెప్పేసి వెళ్ళిపోతుంది. అక్కడ మంచిగా గేమ్స్ అవి ఆడిపిస్తారు కదా, అందుకు వెళ్ళిపోతుంది. సో మా పాపనైతే స్కూల్కి డ్రాప్ చేసి వచ్చాను. స్కూల్ కూడా మాకు ఇక్కడ సొసైటీ లోపలే ఉంటుందండి, సో బయటకు వెళ్ళక్కర్లేదు, అదొక అడ్వాంటేజ్. సో తర్వాత అయితే నేను కూడా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ వచ్చేసి అమెజాన్లో డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టానండి. పొంగల్ కోసం అని పెట్టాను, బట్ పొంగల్కి ఇక్కడ లేను కదా, సో ఆ డ్రెస్సెస్ అయితే ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను. 2 డ్రెస్సెస్ కూడా 2 పీస్ సెట్సేనండి, దుప్పటా లేదు. అండ్ 2 కూడా బాగున్నాయి, అఫోర్డబుల్ ప్రైజెస్లో వచ్చాయి. ఒకటి ఇది వచ్చేసి బ్లాక్ సెల్ఫ్ ప్రింట్ అండి, సమ్ కలంకారీ ప్రింట్ కాదేమో కానీ అలానే ఉంది చూడటానికి. అండ్ సెకండ్ వచ్చేసి ఇది ఆఫ్ వైట్ అండి, క్రీమ్ కలర్ వైట్తో వచ్చింది, సెల్ఫ్ ప్రింటెడ్. 2 కూడా బాగున్నాయండి. నాకైతే నా పర్సనాలిటీకి చాలా కంఫర్టబుల్గా అనిపించింది. 2 కూడా ప్లాజో ప్యాంట్స్ వచ్చాయి. మనకి ఇష్టం లేకపోతే వాటిని చక్కగా లెగిన్స్తో కూడా పేరప్ చేసుకోవచ్చు, దుప్పటాస్తో కూడా. సో కాలేజ్ గోయింగ్కి, ఆఫీస్ వేర్కి, రెగ్యులర్ వేర్కి, జస్ట్ చిన్న చిన్న అవుటింగ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చండి. క్లాత్ అయితే బాగుంది. నేను ఫ్యాబ్రిక్ బాగుంటే ఖచ్చితంగా నేను తీసుకుంటానండి, లేదంటే రిటర్న్ ఇచ్చేస్తాను. ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి. సో అదే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 కూడా 2 డిఫరెంట్ బ్రాండ్స్. యూజువల్ ఏంటంటే నేను సైజ్ అనేది నెక్స్ట్ సైజ్ ఆర్డర్ పెడతానండి ఎప్పుడు కూడా, నా సైజ్ కంటే. ఎందుకంటే ఇవి మనకి బ్రాండ్స్ కాదు కదా, సో అందుకు సైజ్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వాష్ చేసాక కూడా స్ట్రింక్ అవుతుంది క్లాత్, అందుకని నెక్స్ట్ సైజ్ పెట్టాను. బట్ నాకైతే చాలా ఫ్రీగా బాగుందండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, కొనండి, రికమెండ్ చేస్తున్నాను. రెగ్యులర్ వేర్కి ఈచ్ వన్ 499 ప్రైస్ పడింది, అఫోర్డబుల్ ప్రైసేనండి. సో వేరే వేరే బ్రాండ్స్ పెట్టి కష్టపడి కొనుక్కునే కంటే ఇట్లాంటివి చాలా యూస్ఫుల్ అండి, నా పర్సనల్ ఒపీనియన్. సో వీలైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. హైట్గా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి, చక్కగా 3/4 స్లీవ్స్ కూడా ఇచ్చారు, నెక్ కూడా చాలా బాగుంది. సో ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.